చూసారా మావయ్య, రాత్రి మీరు ఆవేశంలో అన్న మాటలే మిమ్మల్ని అనుమానించేలా చేశాయి. లేదమ్మా, నేనలా అనుండకపోయినా నన్ను ఇలాగే అనుమానించేవాడు. అసలు నేనేం పాపం చేస్తే నాకిలాంటి కొడుకు పుట్టాడు నాకే అర్థం కావడం లేదు. వాడు నా మీద కత్తి ఎత్తినప్పుడే నా ప్రాణాలు సగం పోయాయమ్మా. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి, ఏంట మాటలు? ఆయన మాటలు ఎందుకు పట్టించుకుంటారు మావయ్య? ఆయన గురించి మీకు తెలిసిందే కదా. ఒక్క విషయం అయితే నాకు బాగా అర్థమైంది. ఆయన మనసు, ఆలోచనలు అణువణువు అమ్మాజీ గురించి తప్పిస్తున్నాయి. ఆయన్ని మార్చడం అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మాజీకి ఏమైందో ఎలా తెలుస్తుంది? ఈయన ఎప్పుడు బయటకొస్తారు? అత్తయ్య, ఆయనకిచ్చిన మాటే మీకు ఇస్తున్నాను. 24 గంటల్లో అమ్మాజీ ఆచూకీ తెలుసుకోవడమే కాక మావయ్య గారి తప్పు లేదని ఆయనకి అర్థమై క్షమాపణలు అడిగేలా చేస్తాను. ఎలాగమ్మా? అమ్మాజీ ఎక్కడుందో, ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఏమో తెలీదు మావయ్య. అత్తయ్య ఆబ్దికం జరిపించాలనుకున్నప్పుడు కూడా ఎలా జరిపించాలో తెలియలేదు. కానీ జరిపించలేదు. ఈ విషయంలో కూడా ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడన్న నమ్మకం ఉంది. అక్కని ఎక్కడికి ఎత్తుకుపోయారో, ఏం చేశారో, అసలు ప్రాణాలతో ఉందో లేదో, ఏమన్నా అయితే పిల్లలు ఏమైపోతారో ఏంటో. ఓవిలేష్, మీ అమ్మకి ఏమైందోనని బాధపడతావనుకుంటే పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తున్నావా? కాస్త మెల్లిగా మాట్లాడు. అయినా నువ్వే కొడుకురా. అమ్మకేమవుతుందోనని కొంచెమైనా బాధ లేదు? అమ్మకేం కాదు పిన్ని. కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఏం కాదంటావేంట్రా? వాళ్ళు మీ అమ్మని ఏమన్నా చేస్తే, చంపేస్తే? నిన్నగాక మొన్నే త్రిపుర అక్కకి పిండం పెట్టాం. ఇప్పుడు అమ్మాజీ అక్క కూడా పిండం పెట్టాల్సి వస్తుందేమో. పిన్ని, నేను చెప్తున్నాను కదా, అమ్మకేం కాదు, బాగానే ఉంది. మీ అమ్మేదో నీ దగ్గరే ఉన్నట్టు నువ్వు చూసినట్టు చెప్తున్నావేంటి? అవును పిన్ని, నేను చూశాను. అమ్మ నా దగ్గరే ఉంది. ఏంటి, అమ్మాజీ అక్క నీ దగ్గరే ఉందా? పిన్ని, గట్టిగా మాట్లాడుకో.
తెలిసిపోతుంది. అయినా నేనిలా నోరు జారానంటే నీతో మాట్లాడి మాట్లాడి మనసులో మాట బయటికి చెప్పు నాకు కూడా వచ్చేసినట్టుంది. నిజంగా అమ్మాజీ అక్క నీ దగ్గరే ఉందా? ఎక్కడుంది? మరి ఎందుకు నీ దగ్గరే ఉంచుకుని కిడ్నాప్ చేశారు అన్నారు? పిన్ని, ఇదొక పెద్ద నాటకం. నీకు చెప్పినా అర్థం కాదు. దయచేసి ఈ విషయం గురించి ఎవరి దగ్గర మాట్లాడకు. మాట్లాడలే గాని అక్క ఎక్కడుందో ఎలా ఉందో చెప్పు. చెప్పకూడదు పిన్ని. అవును, అమ్మ మొన్న సగం నగలిస్తానంది కదా. అవును, ఇంకా ఇవ్వలేదు. ఇస్తుందేమో అనుకునేసరికి ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నీకు బంగారు నగలివ్వడం నాటకమేం కాదు పిన్ని. అమ్మ తిరిగొచ్చాక మొత్తం నగలు నీకే ఇవ్వమని నేను చెప్తాగా. ఆ ఈలోగా ఈ విషయం గురించి నువ్వు ఎవరి దగ్గర మాట్లాడొద్దు, ఓకే? ఆ నగలిస్తానంటే ఇంకేం మాట్లాడతాను చెప్పు. అసలు ఇంతకీ ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో? అదిగో మళ్ళీ అడుగుతున్నా. సరే, అడగను. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమో, ఇంత అరిష్టం జరిగింది. ఎప్పుడు ఏ తప్పు చేయటం ఎరగని ఆయన కొడుకు కారణంగా కటకటాల పాలయ్యాడు. అత్తయ్య, మావయ్య గారికి ఏం కాదత్తయ్య. రేపొద్దున కల్లా ఇంట్లో ఉంటారు. ఆయన కూడా చేసిన తప్పు తెలుసుకుంటారు. పదండి అత్తయ్య. ఆగు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు నిండిపోయిందా? ఏం మాట్లాడుతున్నారండి? హే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అమ్మాజీ అమ్మని లేకుండా చేస్తే నిన్ను అమ్మ అని పిలుస్తాననుకున్నావా? నువ్వు నాకు అమ్మవైపోతాననుకుంటున్నావా? నా కన్న తల్లి పోయినప్పుడు మా నాన్నకి భార్యవయ్యావు గాని నాకు తల్లివి కాలేకపోయావు. ఇప్పుడెలా అయిపోతాననుకుంటున్నావు? ఎందుకురా మా ప్రాణాలు ఇలా తీస్తున్నావు? అమ్మాజీ ఏమైందో మాకు తెలీదు. మమ్మల్ని నమ్మరా? నమ్మను. ఇదంతా నువ్వు మీ ఆయన కలిసి ఆడుతున్న నాటకం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. అమ్మాజీ నన్ను పెంచడం మీకిష్టం లేదు. ప్రతి క్షణం నన్ను మీ వైపు లాక్కోవాలని చూశారు. అది ఎప్పటికీ జరగదని తెలిసి చివరికి మా అమ్మనే లేకుండా చేశారు. ఏవండి, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అత్తయ్య మావయ్యలు మీ మీద చూపించిన అతి ప్రేమని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఏయ్, నువ్వేంటి వాళ్ళ తరపున వకాలు తప్పుచుకుంటున్నావు? 24 గంటల్లో మా అమ్మని తెచ్చిస్తానని చెప్పావు కదా. అవును, నువ్వు తలుచుకుంటే తీసుకొని రాగలవు. ఎందుకంటే మా అమ్మ ఎక్కడ ఉందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని బాగా ఒప్పిస్తే ఎక్కడున్నారో చెప్తారు. అప్పుడు నువ్వు తీసుకురాగలవు. మాకు నిజంగా ఏమీ తెలియదురా. నమ్మనని చెప్పాను కదా, నువ్వు మాట్లాడుకో. 24 గంటలు మాత్రమే ఎదురు చూస్తా. ఒక్క క్షణం దాటినా మా అమ్మకి నిన్న పిండం పెట్టా కదా, అలాగే మీ ఆయనకి పిండం పెడతా.
అత్తయ్య అత్తయ్య గొడవలు పెడుతున్నాడు. ఇదంతా కావాలని జరుగుతున్న కుట్రే. కానీ ఇదేమో వాడికి అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో తెలియటలేదు. అత్తయ్య మీరు కంగారు పడద్దు. అమ్మాజీ ఎక్కడుందో తెలుసుకుందాం. ఎలా తెలుసుకుంటావమ్మా? అమ్మాజీ ఎక్కడుందని తెలుసుకుంటాం. 24 గంటల్లో అమ్మాజీని తీసుకురాకపోతే వాడు అన్నంత పని చేసేస్తాడు. ఎలా బయటపడాలో తెలియటలేదు. అనయ్య, అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? పాపం అమ్మ వాళ్ళకి ఏమన్యాయం చేస్తుందన్నయ్య? ఎందుకు అమ్మని కిడ్నాప్ చేశారు? అమ్మని ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో. అసలు ప్రాణాలతో ఉంచారో లేదో. లేదు తమ్ముడు, అమ్మకేం కాదు. అమ్మ క్షేమంగా ఇంటికొస్తుంది. నాకు నమ్మకం లేదన్నయ్య. అమ్మ అంటే వాళ్ళకి పడదు. ఏదో ఒకటి చేసేస్తారేమని భయంగా ఉందన్నయ్య. అమ్మకేదైనా అయితే నేను మాత్రం ప్రాణాలతో ఉండనన్నయ్య. ప్రాణాలతో ఉండను. అమ్మకేం కాదు తమ్ముడు, నేను చెప్తున్నాను కదా. నా ప్రాణాలు అడ్డం పెట్టైనా అమ్మని తీసుకొస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందన్నయ్య, కానీ వాళ్ళ మీదే అనుమానం. అమ్మని కిడ్నాప్ చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదలొద్దన్నయ్య, అస్సలు వదలొద్దు. పాపం అన్నయ్య, అమ్మ. నిజమే, పాపం అమ్మ ఏం చేసిందని ఇలా చేస్తున్నారు? ఇదంతా నా కోసమే కదా. అమ్మ నన్ను ప్రేమగా చూసుకోవడం సహించలేకే కదా చేశారు. నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? మందు వాసన. ఈ ఇంట్లో మందుకి కేర్ ఆఫ్ అడ్రస్ నేనుండగా నాకు తెలియకుండా ఒక్కడమే మందు తాగేస్తావా? అయినా ఇంత ధైర్యంగా ఇంట్లో మందు సెటప్ పెట్టాడేంటి? అమ్మాజీ కనిపించలేదన్న బాధతో తాగుతున్నాడా? అంత ప్రేమ వీడికెక్కడ తగలడింది? అమ్మాజీ లేదన్న ధైర్యంతో తెగించినట్టున్నాడు. వాడే తెగించినప్పుడు మనం ఎందుకు ఆగుతాం? ఒరే ఓబులేసు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇంట్లో బాబాయ్ నేనున్నాను కదా, ఆ మాత్రం నీ బాధను నేను పంచుకోలేనురా? నువ్వు ఒక్కడవే తాగుతూ బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోగలనురా? రే, ఇంకో పెగిపోయిరా. అమ్మ కనిపించట్లేదన్న బాధలో తాగుతున్నా అనుకుంటున్నావా పిచ్చి బాబాయ్? పోన్లే, ఒకందుకు అది మంచిదే. దా, చీర్స్. చీర్స్ బాబాయ్. అమ్మ కనిపించినప్పటి నుంచి తిండి లేదు, నిద్ర లేదు. బాధతో గుండె తరుక్కుపోతుంది బాబాయ్. తట్టుకోలేక ఇదిగో
ఇలా మందు తాగుతున్నాను. తప్పులేదు ఓబులేషు. బాధకైనా సంతోషానికైనా ఇంతకు మించి మనకు తోడే ఉంటుంది చెప్పు. నువ్వు నిజంగా మీ అమ్మ కనిపించలేదన్న బాధతో తాగుతున్నావో లేదో తెలియదు, కానీ నేను మాత్రం అమ్మాజీ పీడ విరగడైందని తాగుతున్నాను. లేకపోతే నా ఇంట్లో నన్ను ముందు తాగనివ్వకపోవడమే కాకుండా తాగొస్తే గీతలు గీసి మరీ శిక్షలు వేస్తుందా? ఈ రోజుకు నాకు మందు స్వాతంత్రం వచ్చింది. ఇక అమ్మాజీ రాకుండా ఉంటే రోజు పండగే. ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉండబట్టే అమ్మ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇప్పుడు ఈ దెబ్బకి శివకి వాళ్ళ నాన్నకి దూరం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు అమ్మకి ఇంట్లో ఎదురు చెప్పే వాళ్లే ఉండరు. నా చేతిలో నీ చావు తప్పదు. అయ్యో వదలండి. ఆగండి శివ, ఏయ్! ఆగండి. వదిలిపెట్టండి. శివ, ఏమండి? ముందు వదలండి. కత్తి పడేయండి. ఏయ్! పడేయండి. చేతి వదలు. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా మీ ముందు నిలబెడతాను. 24 గంటలు మాత్రమే ఎదురు చూస్తా. ఒక్క క్షణం దాటినా మా అమ్మకి నిన్న పిండం పెట్టా కదా, అలాగే మీ ఆయనకి పిండం పెడతా. మావయ్య గారేమో స్టేషన్లో ఉన్నారు. ఈయనేమో 24 గంటల్లో అమ్మాజీని తేకపోతే ఏం చేస్తానో తెలీదు అంటున్నారు. ఒకవేళ అమ్మాజీనే తను ఎక్కడైనా దాక్కుంటే ఎలా తెలుసుకోవడం? ఇంకెవరికి తెలిసే అవకాశం ఉంటుంది? ఎస్ బాబాయ్, నువ్వు ఏది చెప్తే అదే రైట్. మందు తాగి చెప్తే మరీ రైట్ బాబాయ్. కన్న తల్లి నిజంగా కనపడకుండా పోయి ఎక్కడుందో తెలియని అయోమయ స్థితిలో ఉంటే ఒకటి వెతకాలి, 2 బాధతో ఏడవాలి. వీడేంటి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు? అంటే అమ్మాజీ కావాలని చేసిందని ఓబ్లేష్కి తెలుసా? కన్న కొడుకు కదా, తెలిసే అవకాశం ఉంటుంది. అవును ఓబులేషు, అమ్మాజీ వదిన ఇప్పుడు ఎక్కడుంది? ఇదేంటి అంతా నాకు తెలిసినట్టు అమ్మ ఇక్కడుందని నన్నే డైరెక్ట్గా అడిగేస్తున్నాడు. కొంపదీసి బసం పంపిని చెప్పేసిందా ఏంటి? చెప్పినా సరే మనం మాత్రం బయటపడకూడదు. చెప్పు ఓబులేషు, వదిన ఇప్పుడు ఎక్కడుంది? అమ్మ అమ్మ విషయం గురించి నాకు గుర్తు చేయకు బాబాయ్. అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది బాబాయ్. అసలేం చేశారో, ప్రాణాలతో ఉందో లేదో అమ్మా. అమ్మా ఊరుకో ఊరుకో ఓబులేషు, ఊరుకో. అమ్మాజీ వదిన ఎక్కడికి పోదులే. ఇదిగో మందు తాగు, తాగు. ఈ బాధకి ఏడుపుకి అస్సలు సెట్ కావడం లేదు. అంత దొంగ ఏడుపులా ఉంది. వీడి మీద ఓ కన్నేసి ఉంచాలి.
నువ్వే చూసుకున్నావు. కన్న తల్లినే మరిపించేంత ప్రేమ